ఈరోజు జీపీఆర్లో 4వ మహాసభ జరిగింది. సభకు చాలామంది వచ్చారు, కానీ ఇంకా ఎక్కువ మంది రావాలి. జీపీఆర్లో సైట్లు కొన్న వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కట్టవలసిన డబ్బులు కడితే మన జీపీఆర్ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, కాలుష్యం ఏమీ లేదు. నీటి కాలుష్యం కానీ, గాలి కాలుష్యం కానీ, ఈ వాతావరణం కాలుష్యం కానీ ఏమి ఉండదు. కాబట్టి సభ్యులందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని డెవలప్మెంట్కి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక కొత్తగా జాయిన్ అవ్వాల్సిన సభ్యులు వచ్చి సంతకాలు చేసి అమౌంట్ కడుతున్నారు. మహాసభ మొదలవుతుంది, కానీ ఈ కొత్త సభ్యులందరూ వచ్చి ఇక్కడ అమౌంట్ కట్టి సంతకాలు అవి చేస్తున్నారు. ఈ ప్రాసెస్ కనిపిస్తుంది, చూడండి. మరొక పక్కన సెక్రటరీ మూర్తిరాజు గారు ఈ మీటింగ్కి సంబంధించిన సన్నాహాలన్నీ చేస్తున్నారు. మీటింగ్కి ఒక్కొక్కరు వస్తున్నారు. ఈ మహాసభ జరగడానికి మన వేసవికాలంలో మన బాలాజీ గారు, శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి చేశారు. ఎండలో పడి పొద్దున్నొచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో భోజనం, టిఫిన్ అన్ని తెచ్చుకుని, పెట్రోల్ ఖర్చు పెట్టుకుని వచ్చి ఎండలో పడి చాలా శ్రమ చేశారు. మనం అంతా కూడా ఈ మెసేజ్లు చూస్తూ గడిపాము. వాళ్ళ కష్టం అసలు చెప్పనలవి కాదు. ఈ సభ ప్రారంభించే ముందు స్టేజ్ మీదకి కమిటీ వాళ్ళందరినీ 11 మంది ఉన్నారు, కమిటీ సభ్యులు. వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని పువ్వులతో సత్కరించారు. సభ ప్రారంభించినప్పుడు అధ్యక్షుల వారు సభ్యుల్ని మీ అభిప్రాయాలని వచ్చి చెప్పమని అడిగారు. అప్పుడు ఒక్కొక్క సభ్యుడు లేచి వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు. అందులో ఒక సభ్యుడు ఏం చెప్పారంటే, రోడ్లకి పేర్లు పెట్టి ఆ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్స్ కూడా ఒక లిస్టులు పెట్టి అక్కడ వేయమని చెప్పారు ఒక సభ్యుడు. అధ్యక్షుల వారు సభ్యులు ఇచ్చినటువంటి సలహాలను స్వీకరించి వాటి ప్రకారం అమలు చేయడానికి హామీ ఇచ్చారు. తర్వాత ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే, ఇందులో ఉన్నటువంటి సభ్యులు చాలామంది చాలా చోట్ల దూర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఇంత డెవలప్ అవుతుందని తెలియదు. కాబట్టి మేము ఈ వీడియో పెడుతున్నాము. కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, స్నేహితులను వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ అవుతున్న విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటట్లు మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఇదివరకు చూసిన జీపీఆర్కి ఇప్పుడు చూసిన జీపీఆర్కి చాలా తేడా ఉంది. మీరు ఒకసారి దయచేసి జీపీఆర్కి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత డెవలప్ అయిందో. అలాగే కమిటీ వారు చాలా కృషి చేశారు. రోడ్లన్నీ బాగు చేయించారు. తర్వాత ఏమో గడ్డది తీయించేశారు, బుష్లన్నీ కూడా పడగొట్టించేశారు. చాలా కష్టపడి చాలా నీట్గా తయారు చేయడానికి చాలా శ్రమపడ్డారు. కాబట్టి మీ స్థలాలకి మీది బాధ్యత. కాబట్టి మీరు వచ్చి మీ స్థలాలను చక్కగా చూసుకుని ఈ డెవలప్మెంట్కి సహకరిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత జరిగే 5వ మహాసభకు మీరందరూ కూడా తప్పకుండా హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన రాజమండ్రిలోనే జీపీఆర్ అంత అందమైనటువంటి వెంచరు ఉండదని అందరూ అనుకునేటట్లు మనం అందరం కూడా కలిసి దీన్ని డెవలప్ చేయాలి. మన వెంచర్కి చుట్టుపక్కల చాలా జిఎస్ఎల్ ఉంది. తర్వాత ఏమో పక్కన హాస్పిటల్ కట్టారు. తర్వాత ఏమో ఒక రెస్టారెంట్ కడుతున్నారు. మన జీపీఆర్కి ఆపోజిట్లో కెఫే వచ్చింది, టీ పాయింట్ మొదలైన చాలా వచ్చినాయి. ఇప్పుడే ఎంత డెవలప్ అవుతుంది, ఇక ముందు కూడా చాలా డెవలప్ అయ్యేటట్లు మనం ప్రయత్నాలు చేద్దాం. పక్కన అన్నయ్య యూనివర్సిటీ కూడా ఉంది. కాబట్టి మనం చాలామంది ఇల్లు కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అద్దెలకు వస్తాయి. తర్వాత మనం కూడా ఉండడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. మన సభ్యుల్లో కొంతమంది 10 మంది వరకు ఇల్లు కట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇంకా మీరు కూడా అందరూ వచ్చి చేస్తే ఒక 25 మంది 30 మంది ఇల్లు కట్టుకోవడానికి రెడీ అయితే కట్టుకోవచ్చు చక్కగా. 10 మంది 5 మంది అంటే కుదరదు. కాబట్టి మీకు తెలిసిన వారు అందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని మన జీపీఆర్ డెవలప్మెంట్కి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు జరిగే మహాసభకు చూడండి ఎంతమంది వచ్చారో, ఎన్ని కార్లు వచ్చాయో అవన్నీ మీరు ఇందులో చూడండి.